చిలకలూరిపేట పట్టణంలో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ శంకుస్థాపన చేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి ఒక నెలలో చిలకలూరిపేట పట్టణంలో శాచ్యురేషన్ మోడ్ అంటే రోడ్ ఎక్కడ కావాల్సి ఉన్నా, డ్రైన్ ఎక్కడ కావాల్సి ఉన్నా, పార్కుల అభివృద్ధి, దానికి తోడు బ్యూటిఫికేషన్. దీనికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు పూర్తి స్థాయిలో మున్సిపాలిటీని అభివృద్ధి చేసేటువంటి దానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. కాబట్టి 14-19లో ఏ విధంగానైతే రోడ్లు, డ్రైన్లు, పట్టణ అభివృద్ధి చేశామో 19-24 మధ్య ఏ విధంగా జగన్ గవర్నమెంట్లో నిర్లక్ష్యం చేయబడిన మున్సిపాలిటీలు తిరిగి మరలా ఈనాడు పూర్వపు వైభవం పట్టణాలకు తీసుకురావాలనేటువంటి దానిలో భాగంగానే తిరిగి శాచ్యురేషన్ మోడ్లో పట్టణంలో ఉండేటువంటి ప్రజలకి సౌకర్యవంతంగా ఉండేటువంటి విధంగా అన్ని రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అది పార్కులు కానీ, శ్మశానాలు కానీ, 3 మతాలకు సంబంధించి బ్యూటిఫికేషన్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మరలా తిరిగి చంద్రబాబు గారి మార్కు అన్ని మున్సిపాలిటీల్లో ఉండేటువంటి విధంగా రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే చిలకలూరిపేటలో కూడా పూర్తి స్థాయిలో పనులు చేపట్టబోతా ఉన్నాం. అదేవిధంగా నిన్న పొగాకు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పొగాకు అంశాన్ని పట్టుకొని తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. 20-23 మధ్య మీ ప్రభుత్వం ఏం చేసింది ఒకసారి నెమరు వేసుకోమంటున్నాం, ఒకసారి గుర్తుకు తెచ్చుకోమంటున్నాం. 19-23 మధ్య బిలో 10,000, 7,000, 8,000, 9,000 రూపాయలే ఉంది ఆనాడు ధర. ఈనాడు 240 మిలియన్ల పొగాకు పండింది ఈ సంవత్సరం. డిమాండ్ వాస్తవంగా 140 మిలియన్లే ఉంది. 100 మిలియన్లు అదనంగా పొగాకు పండించారు రైతులు కష్టపడి అదనంగా పండించినటువంటి పొగాకుని కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు 94 మిలియన్లు కొనాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి తోడు 50,000 రూపాయలు 2 సంవత్సరాలకు వడ్డీ లేని రుణం ఇవ్వడానికి కూడా నిర్ణయించారు. అంతేకాకుండా 20 రూపాయల వరకు కిలోకి రైతుకి అదనంగా ధర ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా దేవరపల్లి రోజు నేను విజిట్ చేస్తాను, పోయి రాజకీయం చేస్తాను, చంద్రబాబు చేసే మంచిని ఏ విధంగా చెడగొట్టాలి, ఏ విధంగా మంచి చేసేటువంటి పనుల మీద విష ప్రచారం చేయాలి అనేటువంటి దానిలో భాగంగానే ఈరోజు ఇప్పుడు దేవరపల్లి వెళ్ళారు. వెళ్ళేటువంటిది ఎవరైనా యార్డుకు పోయేటప్పుడు సైలెన్సర్లు తీసేసి మోటార్ సైకిళ్ళు పెట్టుకొని ఒక అరాచకం చేయడానికి పోయాడు తప్ప రైతులకు మేలు జరగాలని విజిట్ చేసినటువంటి ఆలోచన ఎక్కడ కనపట్టలేదు. చంద్రబాబు గారు చేసే మంచికి ఏ విధంగా డైవర్షన్, ఈరోజు అక్కడ పోతారు, అక్కడ రైతుల మీద గొడవ పెట్టుకుంటారు, అరాచకం సృష్టిస్తారు, మా మీద తప్పుడు కేసులు పెట్టారని మళ్ళా తిరిగి విష ప్రచారం చేయడానికి పోతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మంచి ఉద్దేశంతో రైతులకు మంచి ధర రావాలని ఏనాడు జగన్మోహన్ రెడ్డికి లేదు. నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు 2,000 రూపాయలు ఇచ్చాం. చరిత్రలో స్వాతంత్రం వచ్చినాక పొగాకు 2,000 ఇచ్చినటువంటి చరిత్ర లేదు. చంద్రబాబు నాయుడు గారిదే గొప్పతనం అది. తిరిగి ఈనాడు మళ్ళా వడ్డీ లేని రుణం 50,000తో పాటు 20 రూపాయల వరకు ఇవ్వటం జరుగుతూ ఉంది కేజీకి. ఇది ఒక చరిత్ర. జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేను ఎప్పుడూ 5 ఏళ్ళు నాకు అవకాశం ఇస్తే రైతులకు నేను ఏనాడు చేయలేకపోయామని సిగ్గుపడి ఇంట్లో ఉండాలి. అటువంటిది సిగ్గు లేకుండా పోయి మంచి చేసే ప్రభుత్వం మీద బురద జల్లటానికి ఈరోజు పొగాకు రైతులను పరామర్శిస్తాను, దేవరపల్లిపై అరాచకాలు సృష్టిస్తాను, మంచి చేసే ప్రభుత్వం మీద బురద జల్లుతానని ఈరోజు వెళ్ళటం అనేటువంటిది ఒక దుర్మార్గం. రైతులు సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి. దీనికి చంద్రబాబు గారు ఎంతో కష్టపడి అచ్చెన్నాయుడు, పెమ్మసాని గారు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి పొగాకు రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.